తమిళ రాజకీయాలు రొంబ టెన్షన్ పుట్టిస్తున్నాయి. అన్నాడీఎంకేలోని రెండు వర్గాలు ఎత్తుకు పై ఎత్తులు వేసుకుంటూ వ్యూహాలకు పదును పెడుతున్నాయి. మాటల యుద్ధంతో రాజకీయాన్ని మరింతగా రక్తి కట్టిస్తున్నాయి. తన వెంట ఉన్న ఎమ్మెల్యేల సంఖ్యపై వస్తున్న అనుమానాలను తెరదించేలా బలప్రదర్శన చేశారు చిన్నమ్మ. అటు ఒక్కో ఎమ్మెల్యేకి 4 గూండాలను కాపలాగా పెట్టారని కౌంటర్ ఇచ్చారు పన్నీర్. అన్నాడీఎంకేలో వార్ పీక్ స్టేజ్ కు చేరింది. ఇన్నాళ్లు రెండు వర్గాల్లోని పార్టీ నాయకులు పరస్పర విమర్శలకు దిగితే ఇప్పుడు ఏకంగా మెయిన్ లీడర్లు రంగంలోకి దిగారు. అటు పన్నీరు సెల్వం ఇటు శశికళ వరకు ఎక్కడా తగ్గటం లేదు. ఎవరికి వారే కొత్త వ్యూహాలతో ముందుకొస్తున్నారు. చిన్నమ్మ వర్గం రాజకీయమంతా గోల్డెన్ బే రిసార్ట్స్ కేంద్రంగా సాగుతోంది. ఎమ్మెల్యేలు చేజారిపోకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నారు. గోల్డెన్ బే రిసార్ట్స్ కు వెళ్లిన శశికళ ఎమ్మెల్యేలతో ప్రత్యేకంగా సమావేశమయ్యారు. అంతా మంచి జరుగుతుంది అంటూ వారిలో ధైర్యాన్ని నింపే ప్రయత్నం చేశారు. ఆమె మీద నమ్మకంతో అంతా తన వెంట కలిసి రావాలి అంటూ మరోసారి సెంటిమెంట్ అస్త్రాన్ని బయటికి తీశారు. ఒకానొక దశలో ఉద్వేగానికి లోనే కంటతడి కూడా పెట్టుకున్నారు. இந்த இயக்கத்தையும் இந்த ஆட்சியையும் நிச்சயம் என் உயிர் உள்ளவரை காப்பாற்றிக் கொண்டே இருப்பேன் என்று உறுதி எடுத்துவிட்டுத்தான் நான் இருந்து வந்தேன். இப்பவும் சொல்கிறேன், இந்த இயக்கத்தையும் சரி இந்த ஆட்சியையும் சரி எந்த கொம்பனாலும் அசைத்து பார்க்க முடியாது. నిశ్చయமாக அதில் நான் உறுதியாக இருக்கிறேன். తన వెనుకున్న ఎమ్మెల్యేల సంఖ్యపై వస్తున్న ఆరోపణలన్నీ పటాపంచులైపోయేలా ఓ సరికొత్త ఎత్తుగడ వేశారు శశికళ. రిసార్ట్స్ వద్దే మీడియా ముందు బల ప్రదర్శన చేశారు. 129 మంది ఎమ్మెల్యేలు తమ వెంట ఉన్నారని స్పష్టం చేశారు. ఎవరిని నిర్బంధించలేదని అన్నారు. పార్టీని కాపాడుకోవడానికి ప్రాణాలైనా అర్పిస్తానని చెప్పారు. అటు తన పాలనా సామర్థ్యం పైన వస్తున్న విమర్శలకు గట్టిగానే సమాధానం చెప్పారు చిన్నమ్మ. ఓ సింహం స్థానాన్ని మరో సింహం మాత్రమే భర్తీ చేయగలదని అన్నారు. ஊடக நண்பர்களே, நீங்கள் இப்போது பார்க்கிறீர்கள், எங்களுடைய சட்டமன்ற உறுப்பினர்கள் யாரையும் அடைத்து வைக்கவில்லை. நீங்கள் அனைவரும் கண்கூடாக பார்க்கிறீர்கள். ஒரு நல்ல குடும்பமாக இங்கே இருக்கிறார்கள். இதை நீங்கள் பார்க்க வேண்டும். இதிலிருந்தே நீங்கள் புரிந்து கொள்ளலாம். சட்டமன்ற உறுப்பினர்களை அடைத்து வைத்திருக்கிறார்கள் என்றெல்லாம் சொன்னார்கள். தெள்ளத் தெளிவாக இத்தனை ஊடகக்காரர்களும் பத்திரிகை நிருபர்களும் நன்றாக பார்த்து கொள்ளுங்கள். అటు అంతకంతకు పెరుగుతున్న మద్దతుతో పన్నీరు వర్గం ఫుల్ జోష్ లో కనిపిస్తోంది. మరికొందరు ఎంపీలు పన్నీరు గుటికి చేరారు. దీంతో ఆయనకి అండగా నిలిచిన ఎంపీల సంఖ్య 11కు చేరింది. 6 ఎమ్మెల్యేలు ఆయన వెంటే ఉన్నారు. మరికొందరు అదే బాటలో నడిచే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. దీంతో స్వరం పెంచిన పన్నీర్ సెల్వం నేరుగా శశికళపై విమర్శల దాడి చేశారు. ఒక్కో ఎమ్మెల్యే చుట్టూ 4 గూండాల్ని పెట్టి మొసలి కన్నీరు కారుస్తున్నారంటూ ఫైర్ అయ్యారు. அம்மாவுக்கு முதலமைச்சராக வர வேண்டும் என்பதற்குத்தான் மக்கள் ஓட்டளித்தார்கள். பன்னீர் செல்வத்துக்கோ தனிப்பட்ட அம்மாவுக்கு தமிழகத்தின் முதலமைச்சராக வருவதற்குத்தான் பன்னீர்செல்வம் என்ற நான் சட்டமன்ற வேட்பாளராக அம்மாவில் அறிவிக்கப்பட்டு களத்திலே நின்றிருக்கிறேன். அது பெரிய ஒரு வாக்காளர் பெருமக்களே, எனக்கு வாக்களியுங்கள் என்று சொல்லிதான் நாங்கள் சட்டமன்ற உறுப்பினராக ஆக்கப்பட்டு இன்றைக்கு இந்த களத்திலே நின்று கொண்டிருக்கின்றோம் என்பதை ஒவ்வொரு சட்டமன்ற உறுப்பினரும் మనదిలే తేకి వెతుకొల్ల வேண்டும். మొత్తానికి కుర్చీలాటలో గెలుపెవరిది అన్న సస్పెన్స్ మాత్రం కొనసాగుతోంది. మరికొంతమంది ఎమ్మెల్యేల్ని ఆకర్షించడం ద్వారా శశికళకు ఝలక్కివ్వాలని భావిస్తోంది పన్నీర్ వర్గం. అటు బల ప్రదర్శన ద్వారా గవర్నర్ పై ఒత్తిడి పెంచే ప్రయత్నాలు తీవ్రం చేశారు శశికళ. గవర్నర్ నుంచి పిలుపు ఆలస్యమైతే అమ్మ సమాధి వద్ద ఎమ్మెల్యేలతో దీక్ష చేపట్టడం, లేదంటే ఎమ్మెల్యేలతో కలిసి రాష్ట్రపతి వద్దకు వెళ్లటం వంటి వ్యూహాల్ని అమలు చేయాలని భావిస్తోంది చిన్నమ్మ వర్గం. మొత్తానికి చెన్నై చదరంగంలో మరికొన్ని రోజులు హైడ్రామా కొనసాగే అవకాశం కనిపిస్తోంది.